మనకి ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణాన్ని మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువలన దీన్ని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. ఈ ఏడాది మనకు వైకుంఠ ఏకాదశి శనివారం అనగా డిసెంబర్ 23వ తారీఖున వస్తుంది. శనివారం వైకుంఠ ఏకాదశి రావడం చాలా మంచిదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యసిద్ధి జరుగుతుంది. ముల్లోకాలను నడిపించే శ్రీ మహావిష్ణువుని ముక్కోటి ఏకాదశి రోజున స్తుతించిన వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఏకాదశి వ్రతం నియమాలు. మొదటిది, దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. రెండవది, ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3, అసత్యమాడరాదు. 4, స్త్రీ సాంగత్యం పనికిరాదు. 5, చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6, ఆ రోజు రాత్రంతా జాగరణ చెయ్యాలి. 7, అన్నదానం చెయ్యాలి. వైకుంఠ ఏకాదశి పూజా విధానం. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 5 గంటలకి నిద్రలేచి తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరంలోని శ్రీ మహావిష్ణువుని పటమునకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి టెంకాయ, మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామర పువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి. ఇకపోతే వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వ పాపములు తొలగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజి మాలను విష్ణుమూర్తికి పటానికి వేసి పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లు నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం వల్ల శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఈ రోజున మధ్యాహ్నం 12 గంటల లోపే పూజను పూర్తి చేయాలి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలు ఉపయోగించాలి. వెలిగించిన వత్తువులు తామర వత్తులుగా వాటి సంఖ్య 5గా ఉండాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కమెంట్ పెట్టండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.